నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. మీరు నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే, ఏ వీడియో మిస్ కాకూడదనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మా టీం ఎక్స్క్లూజివ్గా ఆ వీడియోల్ని మీ వాట్సాప్కే పంపిస్తూ ఉంటుంది. రైట్, నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం కిషోర్ కుమార్ గారు. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానంగా తీసుకోబోయేటటువంటి అంశం, ముందుగా నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే, అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నుంచి వివేకా హత్య కేసుకు సంబంధించి నోటీసులు. ఇదేంటి పాత విషయం చెప్తున్నావేంటి అని చెప్పేసి అనుకోవద్దు. మారిన సిబిఐ వైఖరిని బట్టి, లేదంటే మారిన పరిస్థితులను బట్టి ఈసారి నోటీసులు వచ్చినా, విచారణ జరిగినా, ఇంకేదైనా జరిగినా అంత తేలిగ్గా తీసుకోవటానికి లేదు అనే ఒక అంశం అయితే చర్చనీయాంశం అవుతోంది, చర్చకు వస్తోంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలామంది మీద నజర్ పెట్టింది, నోటీసులు ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తే ఆయన చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేసి చివరికి తప్పనిసరిగా హాజరవ్వాలనుకున్న తరుణం, నాకు షూటింగ్ ఉంది, దయచేసి 4 రోజులు సమయం ఇవ్వండి అని చెప్పేసి బతిమాలుకున్నాం. సో ఏం జరగబోతోంది అనే అంశాన్ని మనం ఒకసారి చర్చిద్దాం. ఇక దాంతోపాటుగా విస్తుగొలిపే వాస్తవాలు. మీకు ఇంటూరు రవికిరణ్ తెలుసు కదా, ఆ మహానుభావుడు ఏదో పెద్ద మీడియా జర్నలిస్ట్ అయినట్టు, మీడియాలో పనిచేసిన వ్యక్తి అయినట్టు, సాక్షి తరపున ఒక లెటర్ హెడ్ రావటం, అతనికి అక్రెడిటేషన్ ఇవ్వటం, రేపు ఇళ్ల స్థలం కూడా ఇచ్చారేమో అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ప్రజల సొమ్ముతోటి తన సోషల్ మీడియా కార్యకర్తల్ని, తన జర్నలిస్టుల్ని, తన సిబ్బందిని మొత్తాన్ని ఫుల్లుగా మేపేశారనేది సాక్ష్యాల ఆధారాలతో సహా ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి. సో ప్రధానంగా ఈ 2 అంశాల గురించి ముందుగా చర్చిద్దాం మనం. ఏమంటారు? ఫస్ట్, ఈ నోటీసుల వ్యవహారం అవినాష్ రెడ్డిది కానివ్వండి, రామ్ గోపాల్ వర్మ ఇష్యూ కానివ్వండి, ఏంటి మీరు ఎలా స్పందిస్తారు? నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకో కిషోరు. ఒకటి కుటుంబ వ్యవహారం, 2 హత్య. హత్య ఎవరు చేసినా తాత్కాలికంగా తప్పించుకుంటారేమో కానీ చివరికి చట్ట పరిధిలో ఉన్నప్పుడు దొరికిపోయిన వాళ్ళు ఆల్రెడీ A8గా ఉన్నాడు అవినాష్ రెడ్డి ఆ కేసులో. భారతదేశ వ్యాప్తంగా కోర్టుకు పోకుండా బెయిల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి అతనే. అసలు కోర్టుకే పోకుండా అన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి బెయిల్ తెచ్చుకోగలిగినాడు. సరే, ఈ న్యాయ వ్యవస్థ స్వచ్ఛందంగా పనిచేస్తుంది అని అనుకునేదానికి లేదు భారతదేశంలో. న్యాయ వ్యవస్థ కూడా ఈ మధ్యకాలంలో రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నట్టుని మేధావులు కానీ సామాజికవేత్తలు అందరూ కూడా న్యాయ వ్యవస్థకు కోరలు లేవు, రాజకీయాల కబంధ హస్తాల్లో మిళితమైపోయిందనేది సగటు మనిషిని మొదలుకొని అందరు మస్తిష్కాల్లో ఉండేటటువంటి భావన అయితే అది. సరే, కొద్దో గొప్పలు అడ్డుకట్ట వేస్తున్నారు రాజకీయ నాయకులు అంటే కొంతమంది జడ్జీలు మాత్రం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే, వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం ఎప్పుడు పరిడు వెళ్ళాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వ్యవహారం చూద్దామా, రాష్ట్రం వైపు చూద్దామంటే అది చెప్పాల్సింది జడ్జీలే. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి ఈడీ సిబిఐ అభియోగాలు మోపుంది. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని దాదాపుగా 43,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లూటీ చేసినాడు అని చెప్పి, నాడు ఉన్న కాంగ్రెస్లో క్యాబినెట్లో ఉన్న సగం మంత్రి మండలి ఆ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఆ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నోళ్ళు ఇవాళ రాజ్యసభలో ఉన్నారు, భారత పార్లమెంట్లో ఉన్నారు. అంటే పార్లమెంటు వ్యవస్థకే సిగ్గుచేటని నేనంట. అంటే ఇవన్నీ విషయాలు దేశ ప్రధానికి తెలియదా, దేశ హోంమంత్రికి తెలియదా, దేశ ఆర్థిక మంత్రికి తెలియదా, భారత న్యాయ కోవిదులకు తెలియదా, జడ్జిలకు తెలియదా అంటే అందరికి తెలుసు. అందరూ తేలిగుట్టిన దొంగలే. కాబట్టి ఒక జడ్జిమెంట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టద్ది అనేదాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఈ రాజకీయ క్రీడ అనేది అల్టిమేట్గా పేదలేమో పేదలుగా మిగిలిపోతున్నారు, రాజకీయ నాయకులేమో వేల లక్షల కోట్లకి పడగలెత్తిపోతున్నారు. ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పరిపూర్ణంగా పనిచేయటం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఏసీపీ డిపార్ట్మెంటు ఇప్పుడున్న స్టాఫ్ని ఇంకొక 100 రెట్లు పనిచేసిన పని ఉంది భారతదేశంలో. ఎందుకో కానీ రిక్రూట్మెంట్ చేయటం లేదు. అంటే ఒక్కసారి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు బాగా అర్థం చేసుకోండి, 2004 మొదలుకొని 2024 ఈ మధ్యకాలంలోనే కొంతమంది రాజకీయ నాయకులు అఫిడవిట్లు చూడండి మీరు,
కేటీఆర్ తీసుకోండి అప్పుడు బిట్టు, కవిత తీసుకోండి అప్పుడు బిట్టు, అదేవిధంగా రోజా అప్పుడు బిట్టు తీసుకోండి చెప్తున్నా. తర్వాత అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు బిట్టు తీసుకోండి. ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా పెరిగినాయి అంటే ఏమి వ్యాపారం చేసి సంపాదించారు అంటే ఏమి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అన్ని వేల కోట్ల ఆస్తులు వచ్చినాయి అంటే ఐటీ రంగం కానీ బాధ్యత తీసుకొని దాని మీద చర్యలు తీసుకోవటంలో నేనంటే కొంతమంది చెప్పా. కొంతమంది ఎంపీలు కూడా చూడండి, ఒకసారి ఎంపీ అయితే అంత ఆదాయం ఏడి నుంచి వచ్చింది, ఎక్కడో చోట అవినీతి చేస్తేనే కదా. ఒక ఫ్యాక్టరీ పెట్టి ఎంప్లాయ్మెంట్ చేస్తే, వ్యాపారం చేస్తే ఆదాయం వస్తుంది, వ్యవసాయం చేస్తే ఆదాయం వస్తుంది. ఏమీ చేయకుండా పోనీ ఏదైనా రియల్ ఎస్టేటు కాంట్రాక్టులు చేస్తే వస్తాయి. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఎలా పెరిగినాయి అంటే మన వ్యవస్థలో ఎక్కడో లోపం ఉంది. ఈ లోపాలన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే త్వరితగతిన జడ్జిమెంట్లు వచ్చినాయి అనుకో, విచారణ జరిగి జడ్జిమెంట్లు వస్తే వీళ్ళని జైల్లోకి పెడతా ఉంటే రెండో వాడు తప్పు చేయకుండా భయపడతారు. అందువల్ల హత్య చేసినోడికి బెయిల్ ఇస్తున్నారు అయ్యే కోర్టులు, వాడు చచ్చి శ్మశానంలో బూడిదైతే కానీ తీర్పులు రావడం లేదు. ఇప్పుడు హత్య చేసిన వాళ్ళు నిందితులంతా బెయిల్ మీద బయట తిరుగుతుంటారు కదా, అంటే ఇంక ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారు. పోనీ ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ల మీద కూడా కేసులు పెట్టిన ఘన చరిత్ర కదా. ఇప్పుడు రామ్ సింగ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తుంటే వాడిని కూడా కేసులు పెట్టారు కదా. అంటే ఒక ఆర్థిక ఉగ్రవాదికి, ఆర్థిక తీవ్రవాదికి బెయిల్ ఇచ్చింది ఎవరు? వాడు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిపోయాడు. వాడు ఏం చేశాడు? సిబిఐ ఆఫీసర్ల మీదే కేసు పెట్టించాడు. ఇప్పుడు రామ్ సింగ్ తన విచారణాధికారంగా ఉంటూ ఇవాళ పులివెందల్లో కేసు ఎదుర్కొంటుండు కదా, క్వాష్ పిటిషన్ వేసుకున్నటువంటి దుస్థితి అతని పరిస్థితి. అంటే విచారణాధికారుల మీద కూడా కేసులు పెట్టొచ్చు అన్నటువంటి భావనలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రిమినాలజీ సైకాలజీ. ఈ క్రిమినల్ సైకాలజీ ఉండేటటువంటి వ్యక్తులు మాత్రం ఈ విధంగా ఆలోచించగలరు. అంటే ఒక రకంగా బెదిరిస్తుండు. అంటే బెయిల్ ఇచ్చేటప్పుడు షరతులు ఏం చెప్పారు? ఏ వ్యక్తిని బెదిరించకూడదనే షరతులతో కదా బెయిల్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఎంతమందిని బెదిరించాడు? ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని లక్షల మందిని బెదిరించాడా లేదా? అవును. ఎంటైర్ డిపార్ట్మెంట్ హోంశాఖని అతని చేతిలో పెట్టుకొని ప్రతి జర్నలిస్టులను బెదిరించాడు, సామాజిక కార్యకర్తలను బెదిరించారు, అందరినీ బెదిరించాడు కదా. ఏమో ఆ పాయింట్ మీద బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు సిబిఐ కోర్టు? అంటే అచ్చోసిన ఆంబోతులాగా వదిలేశారు దేశం మీద. ఈ తప్పంతా భారత న్యాయ వ్యవస్థదే. భారత న్యాయ వ్యవస్థ ఇటువంటి ఆర్థిక నేరాల మీద, ఆ నరహంతకుల మీద, వాడు ఎంతమంది మీద, ఏ పాపం ఎరిగిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశాడు? మీరు ఏ జిల్లాలో చూసుకున్నా గొంతెత్తిన ప్రతి ఓడి మీద, చిన్న చిన్న సామాజిక ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాడు. ఒక రౌడీ రాజ్యపాలన చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి తాత్కాలం ఈ కలియుగ జగనాసురుడు. ఒక పులివెందల పాలిగాడు, వాడే పెద్ద రౌడీ, వాడే పెద్ద నరాంతకుడు, వాడే పెద్ద ఆర్థిక ఉగ్రవాది. ఏమి అన్ని పుణ్యం వెరగకుండా ప్రజల కోసము ఉద్యమాలు చేయటం రాజ్యాంగం కల్పించింది. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి పెట్టున్నాడు ప్రతి జిల్లాలో. అంటే ఒక రౌడీ రాజకీయ నాయకుడైతే, ఒక నరహంతకుడు రాజకీయ నాయకుడైతే, ఒక నరరూప రాక్షసుడు ముఖ్యమంత్రి అయితే, సామాన్యులు కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. అంటే నీకు మీరు వెళ్ళండి ప్రతి ఎస్పీ దగ్గర రౌడీ షీట్లు లిస్టు బయటికి తీయండి. అన్యం పుణ్యం వెరగని ఏదో ధర్నాలు చేసిన వాళ్ళు ఒక 2-3 కేసులు ఉంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఎందుకు ఓపెన్ చేశారు అంటే అందువల్ల ఈ కలికాల కాకరగాడి టైంలో ఎంతోమంది సమిధులైపోయినారు. ఏదన్నా ఫారెన్ పోవాలంటే పిల్లలు చదువుకోవాలని వాడి ఇవాళ పాస్పోర్ట్లో వాడికి ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ఒక రకంగా బెదిరించడం. అందుకని సగం పోలీసోడు వాడు కాకి ప్యాంట్ వేస్తాడు, పైన తెల్ల చొక్కా వేస్తాడు. అందువల్ల ఆలోచన చేస్తే ఇక్కడ బాగా అర్థం చేయాల్సింది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు నేటి యువతరం మీద ఉంది, నవతరం మీద ఉంది, లాయర్ల మీద, అందరి మీద ఉంది. వీడి పరిపాలన 5 ఏళ్ళు చూశారు కాబట్టి మాడు పగిలిపోయే తీర్పు ఇచ్చారు. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్లో కూడా ప్రధానంగా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి ఏ రకంగా చలాయించాడో మనం చూసాం. సిబిఐ అరెస్టు చేయడానికి వస్తే కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో కూర్చొని తల్లికి గుండె నొప్పి అని చెప్పేసి చుట్టూ అనుచరగణాన్ని పెట్టుకుని సిబిఐ బహిరంగ నాటకం కనీసం లోపలికి ప్రెమిసెస్ లో కూడా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. 2 రోజులు 3 రోజులు ఎవరు కర్నూలు ఎస్పీ ఎవడు? వాడు బానిస, జగన్మోహన్ రెడ్డి ఇంటి బానిస. చేతులు ఎత్తేసి నా వల్ల డిపార్ట్మెంట్ ఏం చేసింది? నా వల్ల కాదండి, శాంతి భద్రతల సమస్య వస్తుంది, మీకు కోఆపరేట్ చేయాలని చెప్పి సిబిఐ మొహమ్మద్ చెప్పింది. ఇప్పుడు అర్థం కాదు, ఏ కేసు లేని కొల్లు రఘురామరెడ్డి చంద్రబాబు నాయుడు నెట్ అరెస్ట్ చేసిండు.
అంటే దొంగ డాక్యుమెంట్లు తయారు చేసింది ఎవరు? కళ్ళ ముందు అవుపండి కదా. అంటే మూడు డిపార్ట్మెంట్లు కలిసి ముఖ్యమైన ఫైళ్లు మొత్తం ఆయన చేశారని చెప్తున్నారు. ఎక్కడికి బావండి, ఫైళ్ళు ఆడికి పోతే ఎవరు చెప్తారు కాకల బుల్ స్టోరీలో. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంది. కేవలం తన సోషల్ మీడియా సైకో బ్యాచ్ మొత్తానికి, తన రాజకీయ నిరుద్యోగులకి అందరికీ ప్రజల సంపద 1750 కోట్ల రూపాయలు దోచిపెడితే నేటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? రెవెన్యూ రికవరీ చట్టం కింద ఇంటర్మీడియట్ చదవని వాళ్ళకి కూడా 70,000 జీతాలు ఇచ్చారండి. మైన్స్ దాంట్లో 70 మందికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాంట్లో. మీరు ఎందుకు నోటీసులు సర్వ్ చేసి ప్రజాధనం గవర్నర్ కాడికి పోయి లెటర్ పెట్టి, సార్ ఇంటర్మీడియట్ కూడా పాస్ కాని వాళ్ళకి 70,000 రూపాయలు జీతాలు ఇచ్చినారు సార్, ఆ రికార్డును తీసి గవర్నర్ దగ్గర తీసుకొని రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి వసూలు చేయండి. ఊరగా మీడియాలో మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? నేను ఆ పాయింట్ కూడా మనం వద్దాం, ఖచ్చితంగా మాట్లాడదాం. నేను అనేది ఏంటంటే, ఈరోజు ఒక రకంగా చూస్తే కోరలు లేని పాము లాంటి పరిస్థితి వాళ్ళది. అధికారం లేదు, ఈరోజు అరెస్ట్ చేయడానికి వచ్చినా సరే ఆదుకునేటటువంటి నాదుడు లేడు. ఇప్పుడు అదే కేడర్ వచ్చి మా అవినాష్ రెడ్డి, మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అడ్డుగా నిలబడరు. పోలీస్ వ్యవస్థ అప్పట్లాగే చూస్తూ కూర్చునే పరిస్థితి కూడా ఉండదు. అయినా సరే ఏమన్నా జరుగుద్దా? విడుదల రజని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అచ్చోసిన ఆబోతులాగా 700 కోట్లు కొట్టేసిన విడుదల రజని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే చిన్న చిన్న పిల్లలను కాదు అరెస్ట్ చేయాల్సిందే. క్యాబినెట్లో మంత్రులు దోచుకొని ఉంటే వాళ్ళ మీద 17 అడ్డొస్తున్నప్పుడు, మీద అవినీతి అనేది ఉన్నప్పుడు మీడియాలో మాట్లాడటం విడుదల రజని తక్షణం అరెస్ట్ చేయాలా? బొత్స సత్యనారాయణ ఎల్ఓపిగా ఉన్నాడు, అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతను అంటే మంత్రి మండలిలో ఉన్నటువంటి వీళ్ళందరూ దోపిడీదారులు. 700 కోట్ల రూపాయలు, 1,20,000 రూపాయలు జీవీకే కింద అంబులెన్స్ స్కామ్ బయటపడింది కదా. ఆ శాఖ మంత్రి ఎవరు? విడుదల రజనీ కదా. కేబినెట్ తీర్మానం చేసి ఆ కాగ్ రిపోర్ట్ని పెట్టి గవర్నర్ దగ్గర పెట్టి పర్మిషన్ తీసుకొని విడుదల రజనీ ఎందుకు తిరుగుతుంది బయట? వైద్య ఆరోగ్య శాఖలో 700 కోట్ల రూపాయలు ప్రత్యక్ష దోపిడీ అవపడుతుంది. అరబిందోళ్ళకు దోచిపెట్టిన దోపిడీ. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరు వద్దన్నారు? ప్రజలు ఇది కదా కోరుకుంటుంది. ఆ మళ్ళీ పుడింగి మాటలు మాట్లాడుతుంది బయటకు వచ్చి. మీ అంతు చూస్తాం ఏం నాకు చూసేదా? తిన్న 700 కోట్లు బయటకు పెట్టు. ఏం మీ బాబు గారు చుత్తా? ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు అది. విడుదల రజనీని తక్షణం అరెస్ట్ చేయాలా? 1,20,000 రూపాయలు పర్ మంత్ అంబులెన్స్కి ఇస్తున్న దాన్ని 1,78,000, 2,20,000 రూపాయలు ఏమి విడుదల రజని అప్ప సుత్తాన్ని నేను అడుగుతుండా? ఎందుకు అరెస్ట్ చేయలేదు విడుదల రజనీని? బొత్స సత్యనారాయణ తన సత్య డిస్టిలరీస్కి 10 లక్షలకి ఎకరా కేటాయించుకుంటే ఒక్క చర్చ జరగటం అసెంబ్లీలో. ఏం బొత్స సత్యనారాయణ ఎందుకు కేటాయించుకున్నావు? ఎన్ని లీటర్లు నువ్వు సత్య డిస్టిలరీ తరఫున అమ్ముకున్నావు, లెక్క వ్యాపారం చేసుకున్నాని ఒక్క ఎమ్మెల్సీ అడగటంలా, ఒక్క మంత్రి అడగటంలా మండలంలో కానీ ఎక్కడా కూడా. ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందా? ఎందుకు అడగలేదు బొత్స సత్యనారాయణని? ఏం పెద్ద పుడింగా బొత్స సత్యనారాయణ ఎల్ఓపి అయితే ప్రజలు ఓడగొడితే దొంగచాటుగా వచ్చిండు అంటే మీరు మంత్రులైంది దోచుకోవటానికా? ఎవడు చెప్తారో? ఇవాళ కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాగ్ రిపోర్ట్ చర్చకి ఎందుకు పెట్టలేదు? మండలిలో కానీ అసెంబ్లీలో కానీ ఎందుకు భయపడుతుంది? నేను అడుగుతుండే పాయింట్ ఇది. స్వచ్ఛమైన కాగ్ రిపోర్ట్ వచ్చినప్పుడు, భారత అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థ ఇచ్చినప్పుడు ఆ కాగ్ రిపోర్ట్ అడ్డం పెట్టుకొని మొత్తాన్ని ఎత్తి అరెస్ట్ చేయొచ్చు. అసలు కాగ్ రిపోర్ట్ చర్చ జరగటంలా అసెంబ్లీలో కానీ మండలిలో కానీ. ఏమి నొప్పా చర్చ చేయడానికే 10 రోజులు పెట్టుకొని పోతారా? గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు 108 కోట్లు ఖర్చు పెట్టారు ప్రజాధనాన్ని. 108 కోట్లు అంటే నేను అంటుండే పాయింట్ చూడండి. ఇప్పుడు కాగ్ రిపోర్టు ఎందుకు చర్చ పెట్టడం లేదు అసెంబ్లీలో? బడ్జెట్ కాదు పెట్టాల్సింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో కిషోర్ గారు, కాగ్ రిపోర్టు చర్చ జరగాల. ఫస్ట్ జనవరి 30 కల్లా ఆల్ డిపార్ట్మెంట్స్ కాగ్కి అకౌంట్స్ బుక్స్ అందించాలా. డిసెంబర్ 31 కల్లా ప్రింటింగ్ చేస్తారు వాళ్ళు. మొత్తం 97 కార్పొరేషన్లో అసలు అకౌంట్స్ అయ్యేలా కాగ్కి. ఏం అరెస్ట్ చేయటాన్ని లేదా? మొత్తం ఇప్పుడు ఇచ్చినటువంటి 23, 24కు సంబంధించిన కాగ్ రిపోర్ట్ కానీ పెట్టి గవర్నర్ కాడ పెడితే మొత్తాన్ని డజన్ మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో ఉంటారు. ఎందుకు చర్చ పెట్టడం లేదు? బడ్జెట్ పెట్టిన చర్చ జరిగింది ఓకే, కాగ్ రిపోర్ట్ మీద ఎందుకు చర్చ జరగదు?
నేను అడుగుతుండే డైరెక్ట్గా, కాగ్ రిపోర్టు ఎప్పుడు చర్చిస్తారు అసెంబ్లీలో? ప్రజాస్వామ్యంలో, ప్రజా దేవాలయంలో కాగ్ రిపోర్టు మీద ఎందుకు చర్చ జరగటం లేదు? అంటే మీరు ఒకటా? కాగ్ రిపోర్టు మీద చర్చ జరిగితే డజన్ మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లోకి పోతారు. ఎంత దారుణం అంటే, మనం ఎంతకాడికి హత్య, సునీత ఇదంటున్నాం. ఈరోజు నాబార్డు ఇచ్చిన నివేదిక తీసుకుంటే తలసరి ఆదాయం వచ్చి, ఒక్కటే చెప్తా, తలసరి ఆదాయం వచ్చి నాబార్డు నివేదిక చదువుకోండి. నాబార్డు ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజింగ్ సర్వే రిపోర్ట్ ఒకటి వస్తే తలసరి ఆదాయం వచ్చి ఆంధ్రప్రదేశ్ పర్ మంత్ 11,037 రూపాయలు అయితే 12 నెలలకేసుకుంటే 132,444 రూపాయలు. ఇదే కదా? నా సొంత కవిత్వం ఏం చెప్పడం లేదుగా. ఫైనాన్స్ మినిస్టర్ ఒకసారి చూసుకోమనండి నాబార్డు ఆల్ ఇండియా ఫైనాన్షియల్ సర్వే రూరల్ ఫైనాన్షియల్ రిపోర్టు. అంటే 132,444 రూపాయలు ఒక సంవత్సర ఆదాయం అయితే వాడి నెత్తి మీద ఉండే అప్పు ఎంత? రాష్ట్రం మొత్తం రాష్ట్ర అసెంబ్లీలో పెట్టిన అప్పే 10,86,566 కోట్లు. 6 కోట్ల జనాభాతో భాగిస్తున్నప్పుడు ఒక అప్పు ఒక్కటే 1,81,094 రూపాయలు వస్తుంది. అంటే ఇంకో వాడు బట్టలు కొనుక్కోబడలే, తిండి కొనుక్కోబడలే, చదువుకోబడలే, బస్సుల్లో ప్రయాణించబడలే. అంటే డెఫిసిట్ ఎంత వచ్చింది? 48,650 రూపాయలు డెఫిసిట్ వచ్చింది. వాడు ఆదాయం ఏమో 132,444 రూపాయల సంవత్సర ఆదాయం. ఈ రాజకీయ నాయకులు అనబడేటటువంటి, మంత్రిమండలి అనబడేటటువంటి చేసిన అప్పు ఒక తలకాయకి వచ్చి 1,81,094 రూపాయలు పడుతుంది. అంటే వీడు సంపాదించినంత అప్పులకు కట్టినా ఇంకా 48,650 రూపాయలు అప్పులో ఉండడు మనిషి, ప్రతి మనిషి ఒక తలకాయకి చెప్తుండ. ఇది నిజమా అబద్ధమా చెప్పమంటారా కాస్త? ఎవడు చేసిన అప్పు ఎందుకు కట్టాల ప్రజలు? మిమ్మల్ని రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎన్నుకున్న పాపానికి ఈ అప్పు ప్రజలు ఎందుకు కట్టాలని నేను అంటుండా. ఒకసారి చర్చించండి. పెరిగి కట్టలు కట్టే పనే ఉంది. ఎమ్మెల్యేలు ఏం 10 రోజుల్లో పెట్టుకుంటారు శాసనసభ? ఇంకో 10 రోజులు పెట్టండి. కాగ్ రిపోర్టు కూలంకషంగా చర్చించండి. నిజాలు నిక్కు తేల్చండి. ప్రజల ముందు పెట్టరా? మీరు 175 మంది మాట్లాడుకుంటే సరిపోద్దా? వాడేవో తాడేపల్లి కోపలో, మీరేవో అసెంబ్లీలోనా? ఎవడికి చెప్తారు ఈ ముచ్చట్లన్నీ? అడిగేటోళ్ళు లేడు, భయం లేదు. ఎవడికి జిక్కిందో వాడు దోచుకోవటమే. ప్రజలేమో ధరలు పెరిగిపోయి, ద్రవ్యోల్బ బలం పెరిగిపోయి, రోజు రోజుకు వస్తువుల రేట్లు పైకి పెరిగిపోతా ఉంటే పట్టించుకునే నాదుడు లేడు. అరణ్య రోదనగా ఉంది. విడుదల రజనీని తక్షణం అరెస్ట్ చేయాలి గవర్నమెంట్. 700 కోట్ల రూపాయల అరవిందోళ్లకు దోచిపెట్టింది ఏ శాఖ? 104, 108. విడుదల రజని పెద్ద పుడింగ మాటలు మాట్లాడితే బయటకు వచ్చి ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? కాగులో స్పష్టంగా చెప్పారు దోపిడీ చేస్తుందని. కాగు రిపోర్ట్లో ఎత్తి పడేయండి లోపల. బొత్స సత్యనారాయణ ఎల్ఓపి అంట. నువ్వు మగాడు పెట్టి చెప్పరా? నువ్వు మగాడు పెట్టి నేను అడుగుతున్నా చెప్పు. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండవు కదా మండల్లో. సత్య డిస్టిలరీస్కు భూములు ఎంత కొట్టేసినో చెప్పరా సిగ్గుమాలోడా అని అడుగుతున్నా నేను. అవి చర్చించరు. లెక్కలు ఎంత సప్లై చేసారో అడగరు. ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర అడగాల. ఎందుకు అడగటం లేదు? మిలాఖత్ అయిపోయారు మండల్లో. బొత్స సత్యనారాయణ భూదోపిడీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అసలు చర్చకొచ్చిందా? ఇది కాదా పాయింట్? అప్పులైన ఎవడు కట్టాలి? అప్పు అంతా వాళ్ళ ఆస్తులన్నీ అటాచ్ చేసుకోవాలి గవర్నమెంట్. మంత్రి మండలి ఉన్న ఆస్తులు మొత్తం అయ్యో కష్టపడి సంపాదించింది కాదు, నాకేసింది. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, హత్యా రాజకీయాలు ఒకవైపు, రాజకీయం కోసం హత్యలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం హత్య జరిగింది. అది కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం జరిగిన మర్డర్. అది తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అతనికి ముఖ్యమంత్రి పదవి కావాలా, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గురించి కాదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి 5 ఏళ్ల జాతికి ఎందుకు అంకితం ఇవ్వలేకపోయినాడా? రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే 1000 ఉద్యోగాలు కల్పించేటటువంటి పరిశ్రమ ఎందుకు తేలేకపోయినాడా? ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. అందువల్ల నేను అంటుండేది ఒకటే గుర్తుపెట్టుకోరు కిషోర్ గారు, నేటి యువతరం, నేటి జర్నలిస్టులు బహిరంగంగా రాయాల. ఎవడైనా సరే
మంత్రి అనేవాడు 2004 నుంచి 2024 మధ్య అటు ఉమ్మడి 2 రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు, సీమాంధ్ర నేల మీద కావచ్చు, ఏమి చేసి సంపాదించారు ఇన్ని వేల కోట్ల ఆస్తులు, ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టి సంపాదించారు వీళ్ళంతా అవినీతి. అసలు భూమి మీద బతికే అర్హత ఉందని నేను అడుగుతుండా. భూమి మీద బతికే అర్హత ఉందా వీళ్ళకి, ఎదవలకి? ప్రజల సొమ్ము దోపిడీ చేసుకొని తినడానికి సిగ్గు అనిపించడం వల్ల ప్రజాసేవ ముసుగులు రాజకీయాల్లోకి వచ్చి లక్షల కోట్లకు పడగలెత్తరా? అందువల్ల ప్రజల్లో తిరుగుబాటు మొదలైనప్పుడు ఏమవుద్ది బతుకో. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లు ప్రతిదీ వాల్యుబుల్ పాయింట్లే. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో కూడా చూద్దాం. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, జర్నలిస్టులు రాయాలి అని చెప్పేసి. ఎస్, ఆ బాధ్యత ఉంది. కానీ బాధ్యత గల మీడియా సంస్థ అని చెప్పుకుని మమ్మల్ని మించినోడు ఎవడు లేడు, మేమే నిజాలు చెప్తాం, మిగతా వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారని చెప్పేసేటటువంటి సాక్షి మీడియా నుంచి పక్షి ఛానల్ ఇంటూరు రవికిరణ్ ఏదో పెద్ద జర్నలిస్ట్ అయినట్టు, అతను ఏం చేస్తాడు, ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాడు, ఎలాంటి దుర్మార్గపు దరిద్రపు గుట్టు నీచపు నికృష్ట పోస్టులు పెడతా ఎలాంటి మార్ఫింగ్లు చేస్తాడో మనం అందరం చూసాం కదా. ఇతన్ని జర్నలిస్టు పేరు మీద సాక్షిలో పనిచేస్తున్నట్టుగా చూపించి ఇతనికి అక్రిడేషన్ కార్డు ఇచ్చి సొమ్మంతా దోచిపెట్టి, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఈరోజు ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. అక్రిడేషన్ కార్డు వచ్చింది, వాడు ఇచ్చిన లెటర్ వచ్చింది, ప్రతి ఒక్కటి బయటకు వచ్చింది. నేను ఈ రకంగా దోచుకోవటం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను కిషోర్ కుమార్ గారు, మా గ్రోలర్ ప్రాంతాల్లో నేను చూశాను, ఈ సమస్య మీద నాకు అవగాహన ఉంది. జర్నలిజం చదవనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకూడదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రూరల్ ప్రాంతాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా అన్ని రకాల మీడియాలకి జర్నలిజం సర్టిఫికేట్ ఉండదు, విలేకరులుగా ఎలగపెడుతుంటారు. ఎలా ఇస్తారు? ద రూల్ పాస్ చేసుకొని ఎవరైతే జర్నలిజం చదివి ఉంటారో, ఏదో కాలేజీ జర్నలిజం స్కూల్ నుంచి సర్టిఫికేటెడ్ కాపీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. ఇది నా యొక్క ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఎవడ పెడితే వాడు జర్నలిస్ట్ అంటే అది కరెక్ట్ కాదు, పద్ధతి కూడా కాదు. జర్నలిజం సర్టిఫికేట్ లేకుండా అక్రిడేషన్ కార్డు ఇవ్వటం గవర్నమెంట్ తప్పని నేను అంటా. కనీసం అన్ని జర్నలిజం స్కూళ్ళు చాలా ఉన్నాయి, ప్రైవేట్వి ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి. ఇప్పుడున్న జర్నలిజం రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఛానళ్ళకు పనిచేసేటటువంటి జర్నలిస్టులు కాదు. జర్నలిజం సర్టిఫికేట్ ఉంటేనే జర్నలిస్టు, లేకపోతే జర్నలిస్టు కాదు. అందువల్ల ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలో ఎంప్లాయ్ అని అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాడు ప్రభుత్వం ద్వారా జీతం తీసుకున్నాడు. వర్దెల్ల మురళి, తర్వాత దేవులపల్లి అమారు, వాడు సాక్షిలో జర్నలిస్ట్ అని సంగతి అందరికీ తెలుసుగా. వాళ్ళు ఆ పక్షి ఛానల్, ఆ పక్షి మీడియా, ఆ అవినీతి పుత్రిక విషం చిమ్మటమే దానికి అదే పని. ఎలక్షన్ రోజే చూసి ఉంటారు, రిజల్ట్ రోజు కూడా అబద్ధాలు చెప్తా వచ్చారు వాళ్ళు. చూడండి వాళ్ళ వీడియోలు చూడండి. ఫస్ట్ 2 గంటలే, తర్వాత విజృంభిస్తుంది, రాసుకోండి, డప్పులు కొట్టండి, దండలు పెట్టండి, ఏందే సిద్ధంగండి, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారాన్ని గావు కేకలు పెట్టిండు ఒకడు. ఏమైంది? అది అవినీతి పుత్రిక, మన తెలుగు పత్రిక విషపుత్రిక అనే సంగతి అందరికీ తెలిసింది. దాని గురించి పదే మాట్లాడబడలే. ఇప్పుడు ఏంటంటే ఆ 1750 కోట్ల రూపాయలు దాన్ని అడ్డం పెట్టుకొని దోచింది, అదొకటి వసూలు చేయాలా? 431 కోట్ల రూపాయలు యాళ్ళు రూపంలో నొక్కేసింది, వసూలు చేయాల్సింది. ఇదంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఏసీబీ కింద, యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఉంది గవర్నమెంట్ కింద, కేసులు రిజిస్టర్ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చేయొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. చిత్తశుద్ధి ఉంటే చేయటం పెద్ద పని కాదు. ఈ అన్ని శాఖలు ఇదొకటని కాదు, గడిచిన 5 ఏళ్ళు విధ్వంస పాలనకి, ఒక నరరూప రాక్షసుడు పాలనకి తాత్కారం. ప్రభుత్వం 5 నెలలు అయింది, కొంత కాలాగమనం ఇంకా ఒక 55 నెలలు ఉంది. కాబట్టి ఏం చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఉగాది దాకా అందరూ వెయిట్ చేయాలా? అయితే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని చెప్పి ప్రజల్లో ఆవేదన ఉంది. ఏంటంటే ప్రజల్లో 93% స్ట్రైక్ రేట్ తోటి 57% ఓట్లతోటి ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు? వాళ్ళని శిక్షించమని ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. నా అంచనా ఎందుకంటే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది కిషోర్ గారు. చదువుకున్న పిల్లలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, సూపర్ 6 పథకాలు హామీలు నిలబెట్టుకోవాలి. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఒకవైపు అప్పులు తీర్చాలా, రాష్ట్రంలో చదువుకున్న నేటి యువతకి ఉద్యోగాలు కల్పించాలా,
ఫస్ట్ ప్రియారిటీ అది. రాష్ట్ర డెవలప్మెంటు, రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్. కక్షలకి ఇప్పుడు వీటికి సమయం కాదు ఇది. అది ఒకవైపు చేస్తూనే 1 by 1 భయం అయితే స్టార్ట్ అయింది. ఒక్కొక్కడు ఊళ్ళు వదిలిపెట్టేసి పారిపోతున్నారుగా, నిలబడి యుద్ధం చేయలేకపోతారుగా నిజాయితీ ఉంటే. అందువల్ల ఏంటంటే వాళ్ళ బతికేమవుతుందో మొత్తం చూశారు. కాబట్టి మేము వస్తాం, ఇవన్నీ గాలి మాటలు, ఇంకొచ్చేది లేదు. ఇంకా మిగిలిండేది ఆ పక్షి ఛానల్కి, ఆ పక్షి మీడియాకి, ఆ తెలుగు విషపుత్రికకి, ఆ తెలుగు అవినీతి పత్రికకి మిగిలిండేది క్లోజు, జైలు, బెయిలు మీద ఊగిసలాటమే తప్ప వాళ్ళు ఇంకా మళ్ళీ రాజ్యాధికారంలోకి వచ్చేటటువంటి సమస్య లేదు, ఆ దారి పట్టడం లేదు. దాన్ని ఇంకా ఎన్ని రకాలు చేసుకున్నా రియలైజేషన్ అయినారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరూ కూడా ఏకోన్ముఖంగా ఉన్నారు. ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, జనరల్ ఎలక్షన్, ప్రపంచంలో ఉన్న తెలుగు జాతికి ఎక్కడున్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఆ టయానికి ఎలక్షన్ ముందు నాటికి 3 నెలల ముందు అందరు దోకతరు, ఈయనైతే ముఖ్యమంత్రి కానీరు. అందువల్ల ఏంటంటే ఇవాళ కులం కూడా ఎలేసింది కాబట్టి, కులం కూడా ఎలేసింది జగన్మోహన్ రెడ్డిని. అందువల్ల వాళ్ళు కూడా ఊరి దగ్గరికి రానిరు. ఎందుకంటే అవినీతి పొరుడు అమ్మిడి ఉంటే మనకి అవినీతి మచ్చలు పడతాయి. ఒక తాగుబోతోడు అమ్మిడి ఉంటే మనం తాగుబోతుడు అయినట్టు, ఒక దొంగోడు అమ్మిడి తిరిగితే మనం దొంగోడైనా అన్నట్టు, ఎందుకురా స్వామి మనం నీతిగా బతికితే పోవాలని అనుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. అతను ఎన్ని ప్రయోగాలు చేసినా రోజు రోజుకి అతను వదిలిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతారు, కానీ అతనికి దగ్గరికి వచ్చేటటువంటి సంఖ్య లేదు. సరే, ఫైనల్గా రామ్ గోపాల్ వర్మ గురించి కూడా ఒక 2 మాటలు మాట్లాడదాం. ఇప్పుడు ఎత్తి లోపల పడేయాలా? వాడినేంది బతిలాడేది? వాడినేంది బతిలాడేది? వాడి ఇంగ్లీష్ సినిమాలు చూసుకునేది, ఆ డైరెక్షన్ చేసి ఆడ చేస్తాడు. వాడు K2 డూప్లికేటు. అంతేగాని వాడేం డైరెక్టర్ కాదు, పాడు కాదు. వాడి సినిమాలన్నీ ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటాయి కదా, అది మక్కి అని కాపీ రైట్ డైరెక్టర్ అంట. వాడు రామ్ గోపాల్ వర్మ కాదు, వాడు రేపిస్టు. వాడు పెద్ద హ్యూమనిస్టు, పెద్ద రేపిస్టోడు. వాడికి డైరెక్షన్ రాదు, పాసు రాదు. ఇంగ్లీష్ సినిమాలు బాగా చూస్తాడు. ప్రపంచ దేశంలో బాగా క్లిక్ అయినవి ఉంటాయి కదా. ఇప్పుడు వాడు ఆ శివ సినిమా తీసే కదా కాలేజీలో కొట్టుకొని వచ్చింది, ఆ చైన్ లాగేది పోయి వాడని చైన్ లాగితే తెగదు. అందువల్ల రాజకీయాలకి దానికి పెట్టి వాడు రాతలో వాడు సినిమా చేయలేడు, పాడు చేయలేడు. వాడికి అసలు డైరెక్షనే రాదని నేనంట. రామ్ గోపాల్ వర్మ అనేవాడికి డైరెక్షన్ రాదు, ఎంగేజ్ చేసుకున్నాడు 10 మంది. వాడు పెద్ద డ్రగ్ అడిక్ట్, డ్రగ్ అడిక్ట్ వాడు. రామ్ గోపాల్ వర్మ అనేవాడు పెద్ద డ్రగ్ అడిక్ట్. ఆ పాత సినిమాలు ఏం చేస్తారంటే, ఇంగ్లీష్ సినిమాలు ఎట్టుండే అయ్యి ఊడు చూడ కదా పెద్దగా తెలుగు వాళ్ళు అయ్యే సీన్లు ఆడు పెడతారు. కాకపోతే భాష మారిపోద్ది, భావం మాత్రం ఒకటే. అందువల్ల వాడు డైరెక్టర్ కాదు, వాడు పెద్ద సైకో. ఆ సైకోకి ఇంకో సైకో తోడేయండు. వాడు సైకో ఇష్టంగా చెప్పడం, వాడికి నార్కోటిక్ డ్రగ్లు తినేవాడికి వాడిని తీసుకొచ్చి ఏమిలో లోపల పడి 4 దోమితే సమ్మంగా దోమితే ఉడుకుమిట్టి వాడి వల్ల దేశానికి ఉపయోగం ఏంది నాకు చెప్పు కిషోర్ గారు. వాడు ఏమన్నా 10 మంది ఒక స్కూల్ పెట్టి 10 మందిని చదివించిందా? వాడు ఏమన్నా సంఘ సంస్కర్త? పోరంబోకుడు ఏంది? పర్మిషన్ ఇవ్వకూడదు, 4 దోమాల. ఎవడికి డైరెక్టర్ అయితే ముద్ద. అందువల్ల కాదు, ఎవరిని వదలకూడదు. ఈ చీరెడ్డిని వదలకూడదు, చీరేయాల. అదే కానీ అధికారంలో ఉంటే కాళ్ళబేరానికి వచ్చేవాళ్ళ. ఏం మాట్లాడు, ధర్మంగా మాట్లాడండి, సత్యంగా మాట్లాడండి. అలా ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఎంత బాధేస్తుందంటే కిషోర్ గారు, కళ్ళమ్మి నీళ్లు పడతాయి. ఈ బూత్ లాంగ్వేజ్ నేర్పించింది ఎవరు? టీవీలు కట్టేసుకున్నారు, రీల్స్ కోసం చేసి నానాకు బండబూత. సంఘాన్ని సంస్కర్తలుగా ఉండాలి, కానీ సంఘాన్ని చెడిపేసేవాళ్ళు చీడపురుగులు ఏరేయాలి కిషోర్ గారు. బాధేస్తుంది. వీళ్ళు చీడపురుగులు, వాళ్ళు మాట్లాడిన భాష ఎంత జుగుత్సాపకరని. భార్యాభర్తలు ఇద్దరి మధ్య బిడ్డలు ఉంటారు, ఎవరికైనా ఉంటారు బిడ్డలు. వాళ్ళ ఇంట్లో మాట్లాడమనండి ఆ మాటలు. ఇవాళ సోషల్ మీడియాలో రీల్ చేసుకొని ఇవి కూడా ఎలిమినేట్ చేసేయాలి. సోషల్ మీడియాలో కూడా ఆ బూత్ పదాలు, బూత్ పంచాంగాలు ఏవైతే ఉన్నాయో డిలీట్ చేసి గవర్నమెంట్ ఈ సోషల్ మీడియా చట్టం చేసేసి అటువంటి టెలికాస్ట్ కూడా చేయకూడదు. సమాజానికి ప్రమాదం. వ్యూస్ కోసం, వ్యూవర్స్ కోసము, లైక్ల కోసం చేసుకుంటే, నీ ఆదాయం చూసుకుంటే సమాజం నాశనం అయిపోద్ది. ఎందుకు పెట్టారు బాలగంగాధర్ తిలక్ కానీ, మన కందుకూరి వీరేశలింగం పంతులు కానీ, మహానుభావులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతున్నాం సమాజాన్ని మనం. మన యూత్ కోసం మన బూత్ పంచాంగాలు పెడితే పిల్లలు, భావితర బిడ్డల భవిష్యత్తులు నాశనం అయిపోతే, ఈ ఏదైతే ఉందో యూత్ కోసం న్యూసెన్స్ చేసేవాళ్ళు కోరలు పెరగకపోతే కరెక్ట్ కాదు. సంఘం చెడిపోతే మళ్ళీ బాగుపరచడం చాలా కష్టం కిషోర్ గారు. సంఘాన్ని సంస్కరించుకోవాల్సిందే, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే రాజకీయ నాయకులు కూడా నిజాలు చెప్పాల్సిందే.
నిజాలు కానీ రాజకీయ నాయకులు చెక్కపోతే ఏదో ఒక రోజు తిరుగుబాటు స్టార్ట్ అయితే మీ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. ఎర్రవీగితే అధికారం ఉందని అధికారాంతమును చూడవలే అయ్యవారి సోయగములని నేను ఎప్పుడు చెప్తా. మీరు అధికారం కోల్పోయిన తర్వాత తరిం కొట్టే రోజులు దగ్గరలో ఉంటుంది. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎంత దోచుకుంటారా? ఇసుకలో దోచుకుంటుంటారు, మద్యంలో దోచుకుంటుంటారు. సేవ ముసుగులోకి వచ్చి దోపిడీ చేయటం ప్రజల సొమ్ము దుర్మార్గం అని నేనంట. రాష్ట్రం బాగుండాలా, ప్రజలందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ నువ్వు ఒక్కడే 1000 కోట్లు సంపాదించుకుంటే ప్రజలు కూటికి లేకుండా పోతే ఎంతకాలం రేషన్ బియ్యం మీద బతుకుతారు? అందువల్ల ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరూ సర్వతోముఖాభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టు 10 మందో 1000 మందో లక్షల కోట్లకు అధిపతి ఎత్తి ప్రజలు రోజు బిచ్చం పెట్టుకొని సంక్షేమ పథకాలు మాకు ఎప్పుడు 10,000 వేస్తాడా, ఎప్పుడు 10,000 వేస్తాడా ఎదురు చూడకూడదు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చేటట్టుగా తయారు చేయాలి. అటువంటి అభివృద్ధిని నేను కోరుకుంటున్నా. అంతే తప్ప ఎమ్మెల్యేలు కూడా నేను చెప్తున్నా, మీరు భద్రంగా ఉండండి. మీకు మాత్రం ప్రమాదాలు పొంచండి. ఇప్పుడు డెకాయిట్ ఎమ్మెల్యేలు కొంతమంది లిస్టులో పెట్టారు, ఇట్ లిస్టులో ఉండరు. దయచేసి మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. ఎమ్మెల్యేలు భద్రంగా ఉండండి, నాశనం చేసుకోవద్దు జీవితాలని చెప్తున్నాను ఎమ్మెల్యేలకు కూడా. ఫైనల్గా ఒకటే, ఎప్పుడైతే కాగ్ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టి చర్చించినప్పుడే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని 164 మంది ఎమ్మెల్యేలకు పాదాలకు దండం కాగ్ రిపోర్ట్ని 10 రోజులు అసెంబ్లీలో పెట్టి చర్చించి చర్యలు తీసుకోమని కోరుతున్న ప్రభుత్వం.